పేపర్ లీకేజీ జరిగినప్పుడు దాని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని కాపాడితే తప్పు. లేదా ఆ పేపర్ లీక్ ద్వారా మంత్రి గారు ప్రయోజనం పొందితే తప్పు. వాళ్ళ కుటుంబమో, వాళ్ళు, వాళ్ళ బంధువులో. మిగతాదంటారా? బాధ్యులని శిక్షించాలి. నీట్ విషయంలో దాస్తున్నది వీళ్ళు పట్టించుకోంది కేవలం రాజీనామా అనేది ఒక రాజకీయ హైడ్రామా నడుపుతున్నారు. వాస్తవంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత సూత్రధారులు, నిందితులకు సంబంధించి సిబిఐ కావచ్చు, అట్లాగే ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ బీహార్ పోలీసులకు చెందింది విచారణలో పలువురు ముఠా సభ్యులు, ప్రొఫెసర్లను కూడా అరెస్ట్ చేసేశారు. ప్రధాన నిందితులు సంజీవ్ ముఖియా, బీహార్, జార్ఖండ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర పేపర్ లీక్ నెట్వర్క్ సూత్రధారి. వీడి గ్యాంగు సాల్వర్లతో కలిసి పరీక్షలకు ముందే అభ్యర్థులకు జవాబులు అందించేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తాడు. పంకజ్ కుమార్ అనేవాడు జార్ఖండ్లోని హజారీబాగ్ ఓయాసిస్ స్కూల్ నుండి ప్రశ్నాపత్రాలు దొంగిలించిన సీనియర్ ఇంజనీర్ అండ్ టెక్నీషియన్. అహాసానుల్ హక్ అండ్ ఇంతియాజ్ అలం వీళ్ళిద్దరు హజారీబాగ్ పరీక్షా కేంద్రమైన ఓయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్. ప్రశ్నాపత్రాలు ట్రంక్ బాక్స్ని కంట్రోల్ రూమ్లో ముందే తెరిచేందుకు వీళ్ళకి సహకరించినందుకు సిబిఐ వీళ్ళని అరెస్ట్ చేసింది. పివి కులకర్ణి అండ్ మనీష్ మండహరే వీళ్ళిద్దరు కూడా సబ్జెక్ట్ నిపుణులు, ఎన్టీఏ ద్వారా నియమితులైనటువంటి నిపుణులు. తమ రహస్యానికి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ యాక్సెస్ దుర్వినియోగం చేసి లీకేజీకి కారణమయ్యారన్నది వీళ్ళిద్దరి మీద కేసు. రాకేష్ రంజన్ అలియాస్ రాకీ ముఖియా అనుచరుడుగా ఉంటూ లీక్ అయిన ప్రశ్నాపత్రాన్ని ఇతర ప్రాంతాలకు డిజిటల్గా పంపించడంలో సహాయపడిన కీలక సూత్రధారి. ఎవరిలో సిబిఐ ఇప్పటిదాకా అనేక మంది మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లీకేజీ ముఠాన్ని పట్టుకున్నారు, వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంక ఇందులో ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరిని కాపాడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టట్లేదు. నీట్ విషయంలో అది నిజం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దీంట్లో ఏది వీళ్ళ మీద చర్య, ఏది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇదంతా ఒక రాజకీయ కోణంలో తీసుకొచ్చింది. వీళ్ళందరూ పెద్ద దొంగలే. దీని పరిష్కారం కింద వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్కే కూడా రెడీ అవుతున్నారు. కానీ ఈలోపు ఈ వివాదం క్రియేట్ చేస్తున్నారు.